this document type HTML. So మనకి ఇది document type HTML వినిపిస్తున్నామా? Yes, ma'am. So document type HTML అనేది ఏంటంటే this is the tag. So this tag is used so how the content is look like. So this is what the comment line. So ఇక్కడ మీకు ఇది ఏదైతే this is ఇది ఉంటుందో so this is what the comment line. ఓకే మనం అంటే దిస్ కామెంట్ ఈస్ నాట్ డిస్ప్లేడ్ అంటే జస్ట్ లైక్ ఇన్ జావాలో మీరు ఎలాగైతే స్లాషెస్ ఇస్తున్నారో ఆర్ స్లాషెస్ ఆర్ స్లాష్ అండ్ దిస్. So these are the comments in HTML. Here the comment is like అంటే within the tag no the comment is like this. So here necessary mark 2 columns and ending వచ్చేసి మళ్ళీ లాస్ట్ కి 2 columns వచ్చేసి ఎండ్ చేస్తున్నాం. Okay. Now here this is the in the header section అంటే ఈ కామెంట్ లైన్స్ అంటే పర్పస్ వచ్చేసి డాక్యుమెంట్ టైప్ ఇస్ వాట్ ఎవర్ ద డాక్యుమెంట్ వి ఆర్ ప్రిపేర్డ్ ద డాక్యుమెంట్ టైప్ ఇస్ HTML అండ్ దిస్ ఈస్ హౌ HTML కామెంట్స్ లుక్ లైక్. సో ఇక్కడ దీని పర్పస్ ఏంటి అంటే HTML కామెంట్ అంటే దిస్ ఈస్ అ కామెంట్ లైన్. సో ఈ కామెంట్ ఎలా డిస్ప్లే చేస్తాము అంటే బై యూజింగ్ దిస్ ఎక్స్ప్లెనేటరీ మార్క్ అండ్ సెమీ కాలన్స్. సో నో HTML tag. So within the HTML tag, so here the title and suppose whenever we can write any title that is written within this title tag. So this title tag is there within the header section. Okay, and this title is displayed like this. ఇక్కడ మీకు ఈ టైటిల్ అనేది విండో కి టైటిల్ గా డిస్ప్లే అవుతుంది. Then next coming to the body section. So this is as it is a survey అంటే ఈ విండో సెక్షన్ బాడీ సెక్షన్ లో ఏంటి అంటే మీకు వెబ్ పేజ్ లో ఆర్ టోటల్ బాడీలో ఏం డిస్ప్లే అవ్వాలి. సో దట్ ఈస్ వాట్ వీఆర్ రైట్ హియర్. సో దిస్ HTML సెక్షన్ యొక్క ఇంపార్టెన్స్ అంటే డిస్క్రిప్షన్ ఏంటి? సో దట్ డిస్క్రిప్షన్ ఈస్ గివెన్ హియర్. So it is a survey form. So we will need to submit the details, hence we use the form. And ఇక్కడ ఒక form design చేస్తున్నాము. That form is a survey form. So here we will need some details. And so we can give absolute URL and relative URL. So what is what here absolute URL and relative URL? So absolute URL ఏంటి అంటే సపోజ్ మనకి పాత్ నేమ్ స్పెసిఫై చేస్తున్నప్పుడు టోటల్ along with the that means for example like here suppose in C directory, suppose in program files. So here in Java is there. So JDK here bin. Then next so this is what ante manaki suppose మీరు ఇలా యూజ్ చేశారనుకోండి ఇక్కడ జావా సి అనేది ఎగ్జిక్యూటబుల్ ఫైల్ జావా c.exe. సో దిస్ ఈస్ ద ఎగ్జిక్యూటబుల్ ఫైల్ ఇలా మొత్తం ఇచ్చినాం అనుకోండి దిస్ ఈస్ కాల్డ్ as a relative path. సో దిస్ ఈస్ కాల్డ్ as relative path. సపోజ్ అలా కాకుండా సపోజ్ యు ఆర్ ఇన్ ద కరెంట్ డైరెక్టరీ. సపోజ్ మీరు కరెంట్ డైరెక్టరీ బిన్ లో ఉన్నారు. సో ఇన్ దట్ కేస్ జస్ట్ యు ఆర్ యూజ్ దిస్ ఫైల్ నేమ్ ఓన్లీ అంటే జస్ట్ ఇన్స్టెడ్ ఆఫ్ దిస్ టోటల్ కాకుండా జస్ట్ మనం ఏం చేస్తామంటే ఫైల్ నేమ్ మాత్రమే యూజ్ చేస్తాము. దట్ ఈస్ అండ్ ద కరెంట్ డైరెక్టరీ సపోజ్ బిన్ లో జస్ట్ జావా సి డాట్ exe అన్నాం. సో నౌ దిస్ ఈస్ కాల్డ్ as absolute path. సో దీన్ని ఏమంటామంటే మనం అబ్సల్యూట్ పాత్ అంటాం. అండ్ దిస్ ఈస్ వాట్ ద రిలేటివ్ పాత్ టోటల్ పాత్ అంటే ఫైల్ ఏ డైరెక్టరీలో ఉంది ఏ సబ్ డైరెక్టరీలో ఉంది ఏ డైరెక్టరీలో ఉంది. సో దిస్ ఈస్ వాట్ ద relative path and this is what the absolute path. So here next this we can give the absolute URL or relative URL.
సో దిస్ ఈస్ వాట్ ద అబ్సల్యూట్ యూఆర్ఎల్ అండ్ రిలేటివ్ యూఆర్ఎల్ ఇక్కడ మెథడ్ లో ఇస్తాం. సో ఇక్కడ చూడండి దిస్ ఈస్ సో ఇన్ దిస్ కేస్ ఇక్కడ ఒక ఫామ్ డిజైన్ చేస్తున్నాము. హియర్ http google.co.in అంటే వాట్ ఎవర్ ద డేటా మీరు సబ్మిట్ చేస్తున్నారు సో అదంతా కూడా ఎక్కడికి సబ్మిట్ అవుతుంది అంటే సో ఈ URL కి సబ్మిట్ అవుతుంది. సో జస్ట్ మీరు ఇది ఇచ్చేసారనుకోండి జస్ట్ మీకు ఫామ్ మాత్రమే డిస్ప్లే అవుతుంది. సో ఇక్కడ div అనేది అనదర్ ట్యాగ్. ద పర్పస్ ఆఫ్ దిస్ div ట్యాగ్ ఏంటి అంటే మనకి సెంటర్ గా సో డివిజన్ అనేది జరుగుతుంది. అంటే ఇదంతా అంటే మామూలుగా సెంటర్ ట్యాగ్ యూజ్ చేస్తున్నాం డైరెక్ట్ గా వీఆర్ యూజింగ్ దిస్ సెంటర్ ట్యాగ్. సో ఇన్స్టెడ్ ఆఫ్ యూజింగ్ దిస్ సెంటర్ ట్యాగ్ సో డైరెక్ట్ గా ఏం చేయొచ్చు అంటే సో దిస్ సెంటర్ ట్యాగ్ యూజ్ చేసి ఏం చేస్తున్నాం మన కంటెంట్ అంతా కూడా సెంటర్ లో డిస్ప్లే అవుతుంది. ఓకే సో అలా కాకుండా సో దిస్ కంటెంట్ ఇస్ ఆల్సో డిస్ప్లేడ్ త్రూ దిస్ డివిజన్ ట్యాగ్. దిస్ ఇస్ వాట్ ద div ట్యాగ్ పర్పస్. సో ఇట్ యాడ్స్ ద హెడ్డింగ్ టు ద ఫామ్. సో నెక్స్ట్ అంటే ఈ డివిజన్ దిస్ డివిజన్ ట్యాగ్ వచ్చేసి వాట్ ఎవర్ ద కంటెంట్ యు ఆర్ పోస్ట్ దట్ కంటెంట్ ఈస్ ప్లేస్డ్ ఇన్ ద సెంటర్. దెన్ నెక్స్ట్ హియర్ సో ఇక్కడ హెడ్డింగ్ యాడ్ చేస్తున్నాం. సో ఫర్ హెడ్డింగ్ సో హియర్ డిఫరెంట్ హెడర్ ట్యాగ్స్ ఆర్ దేర్ H1 to H6 హెడర్ ట్యాగ్స్. ఎంప్లాయ్ దట్ మీన్స్ హెడ్డింగ్ వచ్చేసి ఎంప్లాయ్ ఇంట్రెస్ట్ సర్వే ఫామ్. సో ఎంప్లాయ్ ఇంట్రెస్ట్ సర్వే ఫామ్ దిస్ ఇస్ హెడ్డింగ్ గా డిస్ప్లే అవుతుంది. సో ఇవన్నీ కూడా కామెంట్స్. ఓకే కామెంట్ వచ్చేసి వీఆర్ యూజింగ్ ఎక్స్ప్లెనేటరీ మార్క్ అండ్ 2 colons 2 underscores అండ్ ఎంటర్ యువర్ నేమ్. సో ఇన్ ద లాస్ట్ క్లాస్ మీకు ఇది ఇచ్చాను. సో ఎంటర్ యువర్ నేమ్ ఇక్కడ ఒక ఇన్పుట్ బాక్స్ తీసుకుంటున్నాము దట్ ఈస్ ఆఫ్ టైప్ టెక్స్ట్. సో నేమ్ ఈజ్ యూజర్ నేమ్ అండ్ సైజ్ ఈజ్ 35 మాక్సిమం లెంత్ 35. సో ఇనిషియల్ గా వాల్యూ ఏమీ లేదు. దెన్ నెక్స్ట్ 2 బ్రేక్ లైన్స్ అంటే మీన్స్ 2 న్యూ లైన్స్. ఆఫ్టర్ దట్ ఎంటర్ యువర్ డిపార్ట్మెంట్ అండ్ దెన్ నెక్స్ట్ టెల్స్ us యువర్ లిటిల్ అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీ గురించి ఏమైనా చెప్పాలనుకున్నారు అనుకోండి. సో ఆ కంటెంట్ అంతా కూడా మనం ఏమి ఇస్తున్నాము సో టెక్స్ట్ ఏరియాలో ప్లేస్ చేస్తున్నాము. ఓకే సో టెక్స్ట్ ఏరియాలో ప్లేస్ చేస్తున్నాం. సో ఇఫ్ యూ డు నాట్ వాంట్ టెక్స్ట్ ర్యాపింగ్ సో అక్కడ యూ కెన్ యాడ్ ర్యాప్ ఆఫ్. అంటే ఇక్కడ మీకు టెక్స్ట్ అంటే 30 columns అండ్ 4 rows వచ్చాయి. సో సపోజ్ మీకు ఇంకెక్కువ ఇచ్చారనుకోండి ఆటోమేటిక్ ఏమవుతుందంటే స్క్రోల్స్ అనేటివి ఓపెన్ అవుతాయి అంటే స్క్రోల్ బార్స్. సో దిస్ ఈస్ వాట్ ద స్క్రోల్ బార్. ఇలా స్క్రోల్ బార్స్ వస్తాయి. సపోజ్ దీస్ టైప్స్ ఆఫ్ స్క్రోల్ బార్స్ అవసరం లేదు అనుకోండి దెన్ ర్యాప్ ఈక్వల్ టు ఆఫ్. సో ర్యాప్ వచ్చేసి ఎక్కడ ఉంటుంది అంటే దిస్ యూ కెన్ గివ్ హియర్ ర్యాప్ అంటే స్క్రోల్ బార్స్ ఏమీ ఇవ్వట్లేదు. అండ్ హియర్ సమ్ క్వెరీస్ ఇస్తున్నాను. సో నేను ఈ కామెంట్స్ అన్ని 1 by 1 రిమూవ్ చేస్తున్నాను. సో డాక్యుమెంట్ టైప్ ఇస్ దట్ HTML అని చెప్పడానికి and this is the HTML tag. So in the HTML tag just like address only in the header section title header is closed and body section. So in this body section some description is here. Okay so some form is given. Next division apply చేస్తున్నాము. So here add some headings. This is a form tag. So enter your name. So మీ నేమ్ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ నేమ్ ఎంటర్ ఎక్కడ చేస్తాము సమ్ టెక్స్ట్ బాక్స్. ఎంటర్ యువర్ నేమ్ ఇన్ ద టెక్స్ట్ బాక్స్. ఓకే టెక్స్ట్ బాక్స్ ఈస్ ఇన్పుట్ టైప్. సో లేదు మీకు కన్ఫ్యూజన్ కాకుండా సో ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఈక్వల్ టు దిస్ వన్ మాక్సిమం లెంత్ ఈక్వల్ టు దిస్. అండ్ దెన్ నెక్స్ట్ సపోజ్ సమ్ న్యూ లైన్స్ అంటే మనకి ట్యాగ్ మధ్యలో సమ్ స్పేస్ కావాలి న్యూ లైన్స్ కావాలి. సో దట్ న్యూ లైన్స్ ఈస్ పాసిబుల్ టు దిస్ అండ్ ఎంటర్ యువర్ డిపార్ట్మెంట్. సో మీ డిపార్ట్మెంట్ ఎంటర్ చేస్తున్నారు. సో డిపార్ట్మెంట్ ఎంటర్ చేయడానికి కూడా టెక్స్ట్ బాక్స్ ఇస్తున్నాము. దెన్ నెక్స్ట్ టెల్స్ us అబౌట్ యువర్ సెల్ఫ్. సో మీ గురించి ఏమన్నా కంటెంట్ పాస్ చేయాలి అనుకోండి యూ కెన్ పోస్ట్ దట్ కంటెంట్. సో విత్ ఇన్ దట్ టెక్స్ట్ అంటే టెక్స్ట్ బాక్స్ లో కూడా ఇవ్వచ్చు. వై వీఆర్ యూజింగ్ హియర్ టెక్స్ట్ ఏరియా బికాస్ సో మనకి ఇచ్చే కంటెంట్ అంతా కూడా టెక్స్ట్ ఏరియాలో ఎందుకు స్పెసిఫై చేస్తున్నాము అంటే హియర్ దట్ ఈస్ టెక్స్ట్ ఏరియాలో ఎందుకు స్పెసిఫై చేస్తుంటే టెక్స్ట్ బాక్స్ లో ఏదైతే కంటెంట్ తీసుకున్నాం దట్ ఈస్ పోస్టెడ్ ఇన్ సింగిల్ లైన్ ఉంది. సపోజ్ మనకి మల్టిపుల్ లైన్స్ అవసరం అనుకుంటే దెన్ వీఆర్ మూవ్ టు
టెక్స్ట్ ఏరియా ఇన్స్టెడ్ ఆఫ్ టెక్స్ట్. ఓకే, అప్పుడు మనకి టెక్స్ట్ ఏరియా అనేది అవసరం అవుతుంది. సో దెన్ నెక్స్ట్ హియర్ ఇఫ్ యూ మీకు స్క్రోల్ బార్స్ ఏమీ అవసరం లేదు అనుకోండి, జస్ట్ యూ కెన్ ర్యాప్ దట్ యాప్. సో ఇప్పుడు బై డిఫాల్ట్ దట్ ఈస్ ఆన్. ఒకవేళ మీకు స్క్రోల్ బార్స్ అవసరం అనుకోండి, సో మీరు స్క్రోల్ బార్స్ ఏం చేస్తారు, ఆన్ చేస్తారు. సో హారిజంటల్ స్క్రోల్ బార్ అనేది మనకి ఆటోమేటిక్ గా వచ్చేస్తుంది. సో దిస్ ఈస్ ద వర్టికల్ స్క్రోల్ బార్. సో ఇక్కడ మీకు హారిజంటల్ స్క్రోల్ బార్ కావాలి అనుకోండి, సో దిస్ ఇస్ ద హారిజంటల్ స్క్రోల్ బార్ అనేది ఆఫ్ అయిపోతుంది. ఇనిషియల్ గా ఆన్ లో ఉంటుంది. మీరు ఆఫ్ చేయాలి అనుకుంటే ర్యాప్ ఈక్వల్ టు ఆఫ్ ఇస్తే సరిపోతుంది. దెన్ నెక్స్ట్ టెక్స్ట్ ఏరియాని క్లోజ్ చేస్తున్నాము. అండ్ ఆఫ్టర్ దట్ న్యూ బ్రేక్ లైన్స్, దట్ ఈస్ న్యూ లైన్స్. అండ్ డూ యూ ఎక్సర్సైజ్ ఎట్ హోమ్. సో ఇక్కడ మనకి ఎస్ ఆర్ నో టూ ఆప్షన్స్ కావాలి. సో అందుకోసమే here I am using the radio buttons. So these radio buttons are used to choose one of out of many values. So radio buttons ఏంటి అంటే, suppose number of many values are there or number of options are there. So in those options we can select only one option that is possible through this radio button, the radio type. And here some so this is so complete ఇదంతా కూడా మనం ఎందులో ఇస్తున్నాము, paragraph tag. Where is paragraph? పేరాగ్రాఫ్ ట్యాగ్ లో ఏం చెప్తున్నామంటే, హౌ డు యూ లైక్ టు రీడ్ అబౌట్ యువర్ ఫేవరెట్. ఒక మెసేజ్ డిస్ప్లే చేస్తాం. సో ఈ మెసేజ్ ఎక్కడుంది, బిట్వీన్ దిస్ ట్యాగ్, అంటే కింద పేరాగ్రాఫ్ ట్యాగ్. ఈ పేరాగ్రాఫ్ ట్యాగ్ లో మెన్షన్ చేస్తాం. సో ఇక్కడ క్లోజ్ దిస్ పేరాగ్రాఫ్ ట్యాగ్. హియర్ క్లోజ్ దిస్ పేరాగ్రాఫ్ ట్యాగ్. దెన్ నెక్స్ట్ వన్ చెక్ బాక్స్. సో దిస్ ఇస్ వాట్ ద చెక్ బాక్స్. సో చెక్ బాక్స్ లో we can select multiple options. How do you like to read about your favorite topics? So favorite topics ni ela read chestunaru, by using books or by using web net or by using what is that, phone apps, or by using some checkbox. Checkbox or some phone apps or some magazines, by using some magazine. సో ఇక్కడ ఇదంతా కూడా కంటెంట్ మనం ఎందులో పోస్ట్ చేస్తున్నాం, సో దిస్ కంటెంట్. సో ఇక్కడ ఈ కంటెంట్ అంతా కూడా యూ కెన్ పోస్ట్ ఇన్ ద పేరాగ్రాఫ్. సో ఇక్కడ మీకు జస్ట్ దిస్ కంటెంట్ హియర్ ఇన్ ద పేరాగ్రాఫ్ ట్యాగ్. సో ఈ కంటెంట్ అంతా కూడా నేను పేరాగ్రాఫ్ ట్యాగ్ లో పోస్ట్ చేస్తాను. సో వాట్ జెన్యూర్ ఆఫ్ మూవీస్, సో ఏ టైప్ ఆఫ్ మూవీస్ ని మీరు చూస్ చేస్తున్నారు, దట్ ఈస్ దోస్ ఆర్ సెలెక్టెడ్ ఫ్రమ్ డ్రాప్ డౌన్ బాక్స్. డ్రాప్ డౌన్ బాక్స్ మీన్స్ ఏంటి, సపోజ్ ఒక బాక్స్ వస్తుంది, మీరు ఆ బాక్స్ పైన క్లిక్ చేయగానే నెంబర్ ఆఫ్ ఆప్షన్స్ డిస్ప్లే అవుతాయి. సో దిస్ ఈస్ ద డ్రాప్ డౌన్ బాక్స్. అదర్వైజ్ దిస్ ఈస్ ఆల్సో కాల్డ్ సెలెక్ట్ బాక్స్. సో దిస్ సెలెక్ట్ బాక్స్ లెట్స్ యూ చూస్ వన్ ఆఫ్ ద మల్టిపుల్ డ్రాప్ డౌన్ ఆప్షన్స్. Number of options will be, we can select only one option. So here number of options are like this. So initially this is selected is true. There is a comedy వచ్చేసి true ఉంటుంది. So remaining అన్ని select చేస్తాము. Here 5 values are entered in this select box. Okay. Now so this is the అంటే మనకి number of options ఉన్నాయి. Out of these options we can select comedy, romance, thriller, horror, biopic, like different topics నుంచి select చేస్తాం. Now this select is closed. So now one line. So after that we can give given here some submit button. Submit button ఇస్తున్నాము. So submit button ఇవ్వగానే whatever the details you are entered through this element, so those are submitted. సో దెన్ నెక్స్ట్ ఏం చేస్తున్నాం, సబ్మిట్ బటన్ తర్వాత డివిజన్ ని క్లోజ్ చేస్తున్నాం. దెన్ నెక్స్ట్ ఫామ్ క్లోజ్ చేస్తాం, బాడీ క్లోజ్ చేస్తాం, HTML ట్యాగ్ ని క్లోజ్ చేస్తున్నాం. ఓకే, దీస్ ట్యాగ్స్ ఆర్ క్లోజ్. నౌ హియర్
Save this application. So after saving this application here, okay, so this is the form. So మనం design చేసిన form. So this is only we are designing. Okay, now see here how it is possible. Suppose ఇక్కడ చూడండి. So first here మీకు ఎంప్లాయీ ఇంట్రెస్ట్ సర్వే. సో ఎంప్లాయీ ఇంట్రెస్ట్ సర్వే అనేది నేమ్ ఎక్కడ ఇస్తున్నాము? We are given in this title. So title లో we are given. And then next here ఇక్కడ ఫార్మ్ యాక్షన్ http.google.co.in సపోజ్ అంటే మీరు ఏదైనా యాక్షన్స్ ఇచ్చారనుకున్నారు ఎక్కడికి సబ్మిట్ అవ్వాలి అంటే దిస్ ఇస్ నౌ హియర్ ఇక్కడ డివిజన్ చూడండి సెంటర్ ఇచ్చాం సో ఈ సెంటర్ ని మనం 2 ways లో చెప్పొచ్చు ఇది సెంటర్ వచ్చేసి సో దిస్ ఇస్ ఎంప్లాయీ ఇంట్రెస్ట్ సో ఆటోమేటిక్ గా ఈ ఫామ్ వచ్చేసి మనకి అంతా కూడా ఏమవుతుంది సెంటర్ లో display అవుతుంది then next here division is there so this is the center alignment so everything is displayed in the center only here header tag employee interest survey form so this is the employee interest survey form this is the header suppose మీరు ఇక్కడ h6 ఇచ్చారనుకోండి ఇది బోర్డ్ లో స్మాల్ font size లో డిస్ప్లే అవుతుంది okay then next after this heading enter your name so here enter your name that is the input type is the text box this is what the text box so the name for this is the username so this username అనేది ఎప్పుడు యూజ్ అవుతుంది whenever you can enter something here so suppose this something can send to the server so server కి సెండ్ అయిపోయి అక్కడ నుండి మనకి ఏమైనా రిజల్ట్ ని క్యాప్చర్ చేసి అంటే సమ్ ఇన్ఫర్మేషన్ క్యాప్చర్ చేసి వెబ్సైట్ పైన డిస్ప్లే చేయాల్సి వచ్చిన కేసులో దిస్ యూజర్ నేమ్ దిస్ నేమ్ అనేది యూజ్ అవుతుంది so this name is like a identifier means some name to this text box so ఈ text box కి some name so size of this text box is 35 so maximum length అంటే ఈ size is 35 ఇక్కడ ఎన్ని క్యారెక్టర్స్ ఎంటర్ చేయొచ్చు అంటే maximum 35 characters were entered here so the next department that means enter your name after that two new break lines that means break tag means what two new lines so here two lines వచ్చేసి మనకి new lines వచ్చేసి ఇక్కడ క్రియేట్ అవుతుంది next enter your department so now the department is also text type and name for this text is the department size is also 35 and maximum length how many number of characters they are entered here and coming to this again here I am giving two breaks means two new lines and then next so let us a little bit about yourself so me gurinchi something you can post here so this is not a text box these two are the text boxes this is not the text box this is the text area so this is what the text area and then next suppose here so this text area name is the comments and number of columns 30 అంటే from here to here మనం ఎన్ని ఒక రో లో ఎన్ని లెటర్స్ ఎంటర్ చేయొచ్చు అంటే here we are enter 30 letters and 4 rows up to 4 rows size మాత్రం అంతే ఉంటుంది so the next two new lines after that do you exercise at home so yes or no how do you have read about your favorite books suppose ఇక్కడ చూడండి after this మీరు ఏమి బ్రేక్ లైన్స్ ఏమి ఇవ్వలేదు అనుకోండి so now you can give here the break lines so we are again br so next run చేద్దాము so if లేదు అంటే come save this one and once again you can run this for that f5 or highlight చేసి enter key ఇవ్వండి సో ఇప్పుడు చూడండి ఇంతకు ముందు కేసులో దిస్ హౌ డు యూ లైక్ టు రీడ్ అబౌట్ యువర్ ఫేవరెట్ టాపిక్స్ హియర్ నౌ ఇట్ ఈస్ హియర్ నౌ దోస్ ఆర్ బుక్స్
ఆన్లైన్ రిసోర్సెస్ ఆర్ ఫోన్ యాప్స్ ఆర్ ఎనీథింగ్. సపోజ్ ఇక్కడ కూడా మీకు బ్రేక్ లైన్స్ ఏమన్నా కావాలి అనుకోండి. సో జస్ట్ యు ఆర్ గివింగ్ హియర్ ద బ్రేక్ అండ్ హియర్ ఆఫ్టర్ దిస్ break and after this you are using break and after this you are use the break. So ikkada meeku breaks ivandi. Okay, then next one more page. Now save it and once again you can run this HTML script. So now see here, books, online, phone apps. So like this. So books, online, phone apps, ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి వన్ బై వన్ ఇక్కడ డిస్ప్లే అవుతుంది. See here. So breaks and what is the genre of movie do you like? So this is what, and these are the check boxes, these are the radio buttons, this is what text area, these two are the text boxes. Now here this is for the select box. So this is for the select box. So ఇక్కడ మనకి సో ఇక్కడ మీరు కోడ్ రాసినప్పుడు ఇక్కడ వాట్ జెండర్ what genre of movie do you like? So which type of generation movie you are like? Select name, movie, that name is the movie preferences, option ఇస్తున్నాం. సో ఇక్కడ this is what option అంటే ఇక్కడ select అనేది అంటే select box అంటే this is what the select box means combo box. మీకు జావాలో AWT కాన్సెప్ట్ టీచర్స్ చేసేటప్పుడు this is what the combo box. Here మీరు క్లిక్ చేయగానే some drop down, this is also called as the drop down box. Okay, ఈ drop down list వస్తుంది. So from this drop down list you can select one. Okay, now అలా సో మరి select box ఇచ్చాము. So there we can put number of options. How we can write those options? So options are by using option tag. So this is the option tag. Within the option tag you can specify the number of options. Option value equal to 1, 2, 3, 4. So 5 options ఇస్తున్నాము. So every option యొక్క what is that every option కి ఏం చెప్తున్నాము మనకి some comedy, romance, thriller, horror ఇచ్చాం. సో ఇనీషియల్ గా 1 is సో ఒకటి ఇక్కడ సెలెక్ట్ చేసాం. సపోజ్ ఇక్కడ మీరు సెలెక్ట్ చేయలేదు అనుకోండి ఇనీషియల్ గా, సపోజ్ ఐఎమ్ నాట్ ఇక్కడ ఏమీ ఇవ్వలేదు. Now save this one and run this application once again. So now see here in the drop down list ఇంతకుముందు comedy display అయింది. In this case it is not display. So display అవ్వాలి అంటే here you can write like this. Okay, you can write. Now save this application. So now in the select list comedy is display. Okay, so this is what the select equal to and after that submit button. So means tarvata em chesina after entering all these values you can submit your application. So మీ application ని సో కంప్లీట్ అయిపోయిన తర్వాత మీ అప్లికేషన్ మనం ఏం చేస్తున్నాం సబ్మిట్ చేస్తున్నాం. సో ఈ అప్లికేషన్ ని సబ్మిట్ చేస్తాం. సపోజ్ see here you can enter something. So you can enter something. సో ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్ గా 30 క్యారెక్టర్స్ అయిపోగానే మీకు స్క్రోల్ బార్స్ అవసరం అనుకుంటే స్క్రోల్ బార్స్ వచ్చినప్పుడు ఎక్స్ట్రా తీసుకుంటుంది. సో ఇక్కడ న్యూ లైన్స్ కూడా మీకు ఏమి ఆటోమేటిక్ గా చూడండి సో వర్టికల్ స్క్రోల్ బార్ వచ్చింది. ఓకే, సో అలాగే ఏమైతే హారిజంటల్ స్క్రోల్ బార్ రావాలి అనుకోండి ర్యాప్ అనేది ఆన్ లో పెట్టేస్తే హారిజంటల్ స్క్రోల్ బార్స్ ఆర్ డిస్ప్లే. ఓకే, బై డిఫాల్ట్ దట్ ఆర్ ఆఫ్. ఓకే, నౌ suppose do you exercise at home? Suppose here yes. And how do you like to read about your books? Suppose books like this. So ఏదైనా మీరు deselect చేస్తే deselect. Suppose which type of movies done. So that is like this. ఇక్కడ మీరు సబ్మిట్ బటన్ ఇవ్వగానే యాక్చువల్ గా ఏం అవ్వాలి సబ్మిట్ బటన్ ఇవ్వగానే నేను ఇక్కడ ఏమీ కోడ్ రాయలేదు. ఓకే, యాక్చువల్ గా మీకు ఎగ్జాంపుల్ చెప్పడం కోసం నేను ఇస్తున్నాను. యాక్చువల్ గా whenever we are clicking on the submit button, so for this submit button we can write the code. So that code ఏంటి అంటే how to connect your database. మన database కి ఎలా కనెక్ట్ అవుతున్నాము. సో మీరు SQL దట్ మీన్స్ Oracle యూజ్ చేసి DBMS లో
దేర్ యూఆర్ క్రియేటింగ్ సమ్ డేటాబేసెస్. సో ఆ డేటాబేస్ కి దీనికి కనెక్ట్ చేస్తారు. సో కనెక్ట్ చేయడానికి వీఆర్ రైటింగ్ హియర్ స్క్రిప్ట్ లాంగ్వేజ్. సో ఈ స్క్రిప్ట్ రాయడానికి ఇక్కడ మనం ఏం చేసాము ఎస్టర్డే క్లాస్ లో, సో ఇక్కడ HTML కింద ఒక స్క్రిప్ట్ అనేది జావా స్క్రిప్ట్ అనేది ఇస్తున్నాం. సో ఆ జావా స్క్రిప్ట్ లో హౌ టు కనెక్ట్ అనేది అంటే వెన్ ఎవర్ వీఆర్ క్లిక్ ది సబ్మిట్ బటన్ హౌ ద యాక్షన్స్ ఆర్ పర్ఫార్మ్డ్. సో యాక్షన్ ఏం పర్ఫార్మ్ అవ్వాలి అంటే దానికి ఒక ఫంక్షన్ ఇచ్చి అక్కడ మనం ఎలా కనెక్ట్ చేస్తున్నాము సో దానికి కోడ్ చెప్తాం. సో ఇక్కడ మీకు తెలియడం కోసం అంటే వెన్ ఎవర్ యూ కెన్ క్లిక్ ఆన్ ది సబ్మిట్ బటన్ ఆటోమేటిక్ గా ఏమవుతుంది, ఏం యాక్షన్ జరుగుతుంది. సో ఫామ్ లో మీరు ఏదైతే యూఆర్ఎల్ ఇస్తున్నారో అంటే మీరు అంటే డేటాబేస్ కి కనెక్ట్ కావాలి అనుకుంటే దాని యొక్క యూఆర్ఎల్ ఏంటి యూఆర్ స్పెసిఫైడ్ హియర్. లేదు ఇంకొక వెబ్సైట్ ఓపెన్ కావాలి అంటే యూఆర్ గివ్ దట్ యూ వెబ్సైట్ హియర్. సో దట్ ఇప్పుడు చూడండి నేను ఇక్కడ సబ్మిట్ బటన్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా ఏమైపోయింది నాకు. సో దిస్ ఈస్ వాట్ ఎవర్ ఐఎమ్ ఎంటర్. సో నేను ఏదైతే ఎంటర్ చేశానో సపోజ్ చూడండి క్లియర్ గా ఏఏ అండ్ సపోజ్ సమ్ బీజీ సపోజ్ లైక్ దిస్ హియర్ ఐఎమ్ యూజింగ్ నో ద నెక్స్ట్ ఫోన్ నెక్స్ట్ హియర్ రొమాన్స్. సో సబ్మిట్ చేస్తున్నాం. సో వన్స్ మీరు సబ్మిట్ చేయగానే చూడండి ఇక్కడ డేటా వచ్చేసి ఇక్కడ ఇది ఎలా వచ్చింది HTTPW ఇది ఎలా వచ్చింది. సో హియర్ ఐఎమ్ గివింగ్ మీన్స్ గివెన్ దట్ ఈస్ ఫార్మ్ యాక్షన్ ఈక్వల్ టు HTTP. ఇక్కడ నేను URL ఇస్తున్నాను. సో దిస్ URL అనేది దిస్ ఈస్ ఫర్ ద అబ్సల్యూట్ పాత్ ఆర్ రిలేటివ్ పాత్. సో దిస్ ఈస్ హియర్ అబ్సల్యూట్ పాత్. లేదు యు ఆర్ గివింగ్ హియర్ ద రిలేటివ్ పాత్ ఆల్సో. ఓకే దెన్ అంటే ఆ కన్సర్న్ పేజ్ అనేది here that concern page is open. సో ఆటోమేటిక్ గా ఈ కన్సర్న్ పేజ్ చూడండి బ్యాక్ వచ్చారనుకోండి మీ ఫామ్ ఉంటుంది. సో ఇక్కడ బ్యాక్ వచ్చినప్పుడు మీ ఫామ్ ఉంటుంది. సో ఈ ఫామ్ నుండే మీరు ఏం చేస్తున్నారు గూగుల్ ఫామ్ ని ఓపెన్ చేస్తున్నారు. సో ఇట్ ఈస్ పాసిబుల్ దట్ ఈస్ పాసిబుల్ బై యూజింగ్ దిస్ వన్. ఓకే సో ఇదే మనం రియల్ లైఫ్ ఎగ్జాంపుల్స్ వచ్చినప్పుడు మీరు ఏ వెబ్సైట్ కి అయితే కనెక్ట్ అవ్వాలనుకుంటున్నారో దట్ URL you are here. ఓకే నౌ సపోజ్ ఇక్కడ one more thing that is suppose whenever enter these values suppose చూడండి this is what ఇక్కడ క్వశ్చన్ మార్క్ తర్వాత పారామీటర్స్ అంటాం. సో this is what the total URL. సో by default here they are used as a get method. సో ఇక్కడ మనం ఏం యూజ్ చేసాం by default this is the get. అంటే ఇక్కడ ఇచ్చిన డేటా చూడండి ఫామ్ లో URL లోనే ఉండిపోతుంది. ఓకే URL లో ఉంటుంది. సో యూజర్ నేమ్ ఏంటి మీరు ఇచ్చిన ఫామ్ నేమ్. సో హియర్ యు ఆర్ గివింగ్ ద ఫామ్ నేమ్ దట్ మీన్స్ టెక్స్ట్ బాక్స్ నేమ్ యూజర్ నేమ్. ఓకే అండ్ ద నెక్స్ట్ డిపార్ట్మెంట్ నేమ్ ఆల్సో యు ఆర్ గివింగ్ కామెంట్స్ మీరే ఇస్తున్నారు. సో ఈ డేటా ఎంటర్ చేసింది మీరే. అండ్ ద నెక్స్ట్ much of data and next see here ఇక్కడ చూడండి సో బుక్స్ అని ఉంది. సో విచ్ టైప్ ఆఫ్ బుక్స్ మీరు ఏమి ప్రిఫర్ చేస్తున్నారు బుక్స్. ఓకే ఫోన్ ఆన్ లో ఉంది, బుక్స్ ఆన్ లో ఉంది, అలాగే మ్యాగజైన్స్ ఆన్ లో ఉంది. లేదు సింపుల్ ఇక్కడ సింపుల్ డేటా ఇచ్చారు కదా ఇక్కడ చూడండి. సో యూజర్ నేమ్ ఏ డిపార్ట్మెంట్ ఇది కామెంట్స్ ఇస్ దిస్ వన్ అండ్ కామెంట్స్ ఇచ్చిన తర్వాత EXE ఈక్వల్ టు 2 ఉంది. EXE ఈక్వల్ టు 2 మీన్స్ వాట్ అండి see here EXE ఈక్వల్ టు అంటే ఇక్కడ కామెంట్స్ ఇచ్చిన తర్వాత ఇక్కడ డూ యూ ఎక్సర్సైజ్ ఎట్ హోమ్ ఎస్. సో EXE నేమ్. సో EXE నేమ్ ఎస్ అయితే ఎస్ ఆర్ నో అయితే నో డిస్ప్లే అవుతుంది. ఓకే సో ఇక్కడ ఎస్ అండ్ నో టైంలో మనకి ఏదైతే క్లిక్ చేస్తున్నారో సో దానికి 1 or 2 అనే వాల్యూస్ మనకి డిస్ప్లే అవుతాయి. హియర్ కెన్ సీ హియర్ 1 or 2 అంటే మనం నో అన్నాం అనుకోండి హియర్ 2. అదే మనకి చెక్ బాక్సెస్ ఉన్నాయి ఆన్ అండ్ ఆఫ్ ఆన్. సో అన్ని మనం ఇక్కడ ఫోన్ అన్నాం సో ఆన్ ఉంది. అండ్ మూవీ ప్రిఫరెన్సెస్ అంటే ఇక్కడ ఫోన్ ఇక్కడ ఏముంది. సో నెక్స్ట్ వన్ ఇస్ హౌ డూ యూ లైక్ టు రీడ్ యువర్ ఫేవరెట్ బుక్స్. సో నేను ఓన్లీ ఫోన్ మాత్రమే క్లిక్ చేశాను అనుకోండి. సో జస్ట్ ఏమైంది ఫోన్ దగ్గర మాత్రమే ఆన్ అని చెప్పేసి డిస్ప్లే అవుతుంది. సో హియర్ ఫోన్ దగ్గర మాత్రమే ఆన్ అని చెప్పి డిస్ప్లే అవుతుంది. సో విచ్ టైప్ ఆఫ్ మూవీస్ యువర్ ప్రిఫర్డ్ దట్ ఈస్ 2 అన్నాం. సో వాల్యూ అనేది మనం అక్కడ ఇచ్చాం. దట్ మీన్స్ హియర్ వాల్యూ ఈక్వల్ టు 2 దట్ ఈస్ రొమాన్స్. సో కావాలంటే
మీరు రొమాన్స్ క్లిక్ చేసినప్పుడు 2 వస్తుంది. సో లేదు అంటే వన్స్ యూ కెన్ చెక్ దిస్ వాల్యూస్. సో లాస్ట్ వన్ ఏంటి సబ్మిట్ బటన్. సో లాస్ట్ కి ఆన్ అండ్ మూవీ ప్రిఫరెన్సెస్ అయిపోయింది. సో దెన్ నెక్స్ట్ సపోజ్ ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ గా ఉన్నాయో లేదో చెక్ చేయండి. దిస్ కదా మనం చూసింది. సో దిస్ ఇస్ A DD AS and no second value phone apps on and romance. So romance is the number 1 2. So that is the number 2. Form ni submit చేస్తాం. So this is what the concept. Okay, this is about how to display the form. The real life time application ni ida మనం define చేస్తాం. Okay. సరే అమ్మ నేను ఇక్కడ